పేదల ఆర్థిక అభివృద్ధికి కృషి చేస్తున్న వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అలాంటి వ్యక్తి మరలా ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఈతముక్కల వాసి దాచూరి గోపాల్ రెడ్డి అన్నారు. ఈతముక్కలే గ్రామంలో దాచూరు గోపాల్ రెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువకులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మర్యాదపూర్వకంగా ఆయన కలిసి పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా గోపాల్ రెడ్డి మాట్లాడుతూ, నాకు వ్యక్తిగత కారణాలతో పాటుగా అనారోగ్యంతో ఉండటంతో పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నామని అన్నారు. ప్రజలకు వచ్చి పార్టీ గెలుపు కోసం పంచాలని ఉద్దేశంతో రావడం జరిగిందని, నా రాకను ఆకాంక్షిస్తూ నన్ను అభిమానించే నేతలు, కార్యకర్తలు అందరూ కూడా వచ్చి కలిసినందుకు ధన్యవాదాలన్నారు. ఈ కార్యక్రమంలో కొత్తపట్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు రఘురెడ్డి నాయకత్వంలో యువకులు వచ్చి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈతముక్కల గ్రామంలోని కొందరు నాయకులు వచ్చి గోపాల్ రెడ్డిని కలిసి అభినందించారు. కొత్తపట్నం మండలం, కొత్తపట్నం గ్రామం, కొత్తపట్నం మండలంలోని యూత్కి మొత్తం ఆదర్శమైనటువంటి అన్న దాసరి గోపాల్ రెడ్డి అన్న గారు ఆయన మొన్నటిదాకా సైలెంట్గా ఉండడం జరిగింది. ఆయన మళ్ళీ వాసన గెలుపు కోసం, మన జగన్ ముఖ్యమంత్రిని చేయడం కోసం అన్న మళ్ళీ తిరిగి రావడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది. అందుకోసం ఈరోజు ఈతముక్కల అన్నగారి స్వగ్రామమైన ఈతముక్కల్లో మేము కొత్తపట్నం మండలం యూత్ ఫోర్స్ మొత్తం వచ్చి గోపాల్ రెడ్డి అన్న గారిని కలవడం జరిగింది. ఆయన మంచి స్థానంలో ఉండాలని, అందరికీ మంచి చేయాలని కోరుకునే వ్యక్తి. ఇంతకుముందు ఇబ్బందికరంగా ఉంది, అందుకని మా గోపాల్ రెడ్డి గారు మళ్ళా తిరిగి రాజకీయాల్లోకి వచ్చినందుకు మాకెంతో ఆనందంగా ఉంది. మాలాంటి యువతకి కొంచెం అండదండలుగా నిలుస్తాడని కోరుకుంటున్నాం. ఇటువంటి ముఖ్యమంత్రి ఇంకా 10 కాలాలు కనుగొంటే ఆ నిరుపేద బడుగు బలహీన వర్గాలు, అట్టడుగు వర్గాలు అందరూ కూడా డెవలప్ అయ్యి ఇంకొక వాళ్ళ స్థాయి 10 రోజులు పని లేకపోయినా కూడా వర్షం పడినా కూడా ఇంటికాడ తిండి దొరికే పరిస్థితి వాళ్ళకి తీసుకొస్తే ఆయనకు నేను ధన్యవాదాలు, నా జీవితాంతా ధన్యవాదాలు తెలుపుకునేట్టుగా మేము ఆ పేద పేదలకు అందరూ కూడా బతుకు మళ్ళీ తలగా ఎత్తుకొని తిరుగుతున్నారు. ఇలా ఆనందంగా బతుకుతున్నారు. ఈరోజు ఆ బతుకు లేదు 5 సంవత్సరాల ముందల. అటువంటి ప్రజలందరినీ కూడా అతను ఆనందపరుస్తున్నాడు కాబట్టి, వాళ్ళందరూ మేలు కోరాడు కాబట్టి మాకెంతో అతనికి సపోర్ట్ చేయాలని మాకుండి, రెండోది తాడేపల్లి నుంచి కానీ ఇక్కడి నుంచి కానీ మేము వద్దు, ఎందుకు మా పిల్లలు వద్దన్నా, కుటుంబం వద్దన్నా కాదు, వాసన వచ్చి కూడా ఒక 2-3 గంటలు కూర్చున్నా కూడా మళ్ళీ మనసు మారి జగన్మోహన్ రెడ్డికి మేము సపోర్ట్ చేయాలని, అటువంటి వ్యక్తికి సపోర్ట్ చేయాలని మేము కూడా జనాల్లోకి వచ్చామంటే ఇలా అందరూ కూడా ఆదరణ చూపిస్తున్నాడు. ఈ కొత్తపేట నుంచి కూడా ఈ పిల్లలందరూ కూడా వచ్చేసి మీరు ఉండండి సార్, మీరు ఉండండి, మాకు అందరూ కూడా మేలు జరగాలని ఉండండి అని చెప్పి కోరుకున్నందుకు వీళ్ళకి కూడా మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.